అండి, వెల్కమ్ టు ఇట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అదే జమీందారీ చేపల పులుసు. అంటే ఇందులో రిచ్నెస్ అనేది మనం వాడే ఇంగ్రీడియంట్స్లో ఉండదండి, టేస్ట్లో ఉంటుందన్నమాట. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ట్రెడిషనల్ వేలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి. ముందుగా ఇవి చెరువు చేపలండి. ఇవి 1 కేజీ చేపలు. నేనైతే ఇందులో ఒక 1.5 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1.5 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి నానబెట్టుకున్నానండి 1 గంట పాటు. తర్వాత మనకు కావలసినవి 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు, అలాగే 3 బెండకాయలు, కొత్తిమీర, 3-4 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పెద్ద 2 ముల్లంగి, ఒక 1 స్పూన్ సోపు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలండి, అలాగే ఒక 100 గ్రాముల చింతపండు, అలాగే సాల్ట్ అండి, కారం, పసుపు. ఇది రాళ్ళ ఉప్పు అండి. చేపల పులుసుకి రాళ్ళ ఉప్పు చాలా బాగుంటుంది. అలాగే ఇది ఆవ నూనె అండి. ఈ చేపల పులుసుకి ఆవాల నూనె యూజ్ చేయాలి. అలాగే మనం చింతపండుని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. ఇవి ముల్లంగండి. ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలి. అలాగే బెండకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కోవాలి. అలాగే వెల్లుల్లి అండి. ఇది నేను తొక్కతో పాటే ఉంచాను. అలాగే పచ్చిమిర్చి మధ్యగా ఘాటు పెట్టుకోవాలండి. అలాగే ఉల్లి, టమాటాను కూడా సన్నగా తరుక్కోవాలి. ఆవ నూనె దొరకకపోతే నార్మల్ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ ఎక్కినాక ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోపు వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఇలా బ్రౌన్ కలర్లో వేగినాక ఇప్పుడు పచ్చి కరివేపాకును దీనిలో వేసుకోవాలండి. ఈ ఆకులు కూడా బాగా వేయించాలి. పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట. ఇలా డ్రై అయినాక ఇప్పుడు మనం ఈ మసాలాను మిక్సీ చేసుకుందామండి. ఇలా పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే వెల్లుల్లి ఉంది కదా, మనం ఆ వెల్లుల్లిని కూడా ఈ మసాలాలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా వెల్లుల్లి మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో ఆ ఉల్లిపాయలను కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమాటాస్ని కూడా మిక్సర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక ఉల్లి మసాలాను కూడా, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ ఉల్లి పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక టమాటోని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా అడుగు పట్టనివ్వకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా రెడ్డిష్గా మారింది కదండి. అంటే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది, పచ్చివాసన అంతా పోయిందనమాట. ఇలాంటి సమయంలో మనం ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. సో నేను ఇందులో అయితే రాళ్ళ ఉప్పు యూజ్ చేస్తున్నానండి. చెప్పాను కదా, చేపల పులుసులో రాళ్ళ ఉప్పు చాలా బాగుంటుంది.
ఈ రాళ్ళ ఉప్పును నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. అలాగే మొత్తం ఒక్కసారిగా కలిపేసుకుందాం. అలాగే ఇప్పుడు నేను పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. అలాగే కారం ఒక 3 స్పూన్ల కారం అయితే యూజ్ చేస్తానండి. ఉప్పు, కారం, పసుపు వేసినాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఏదైతే వెల్లుల్లి మసాలా చేసుకున్నాం కదా మనం ముందుగా, ఆ వెల్లుల్లి మసాలా అన్నది సగం వరకు ఇప్పుడు వేసుకుందాం. మసాలాలో వేసి ఫ్రై చేద్దాం. ఒక 3 వంతులు వేసుకుందామండి. ఒక్క వంతు అయితే పక్కన పెట్టుకుందాం, లాస్ట్లో మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి మసాలా ఇదిగోండి, ఈ ఏదైతే చూస్తున్నారో అది నేను లాస్ట్లో వేసుకోవడానికి ఉంచేసాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ ఉల్లి టమాటా మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ మసాలా బాగా వేగింది కదా, సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే ముల్లంగి ముక్కలు కూడా వేసానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఏవైతే మనం మధ్యలో చీల్చుకున్నాం కదా అవి, అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి కలిపేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు చేప ముక్కల్ని కూడా వేసేసుకుందాం. చేప ముక్కల్ని కూడా వేసినాక ఒక్కసారి కలిపేసుకోవచ్చండి. మనం ఎప్పుడైతే చేపలు వేస్తామో ఆ వెంటనే అయితే గరిటతో కలుపుకోవచ్చు. తర్వాత అయితే కొంచెం స్లోగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ ఉంచేసినాక ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంత వాటర్, మనకు కావలసినంత క్వాంటిటీలో చిక్కదనం చూసుకొని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసినాక ఒక 20 నిమిషాల పాటు పులుసుని ఉడికించుకోవాలి. తర్వాత ఏదైతే వెల్లుల్లి మసాలా పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఒక్కసారి ఆ వెల్లుల్లి మసాలా చివరగా మనం కలుపుకోవటం వల్ల చేపల పులుసు చాలా మంచి రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా చాలా మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇప్పుడు స్లోగా ఒక్కసారి కలిపేసుకుందాం మొత్తం మిశ్రమాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పులుసును మరగనిద్దాం. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చాలండి. గుమగుమలాడే వెల్లుల్లి మసాలాతో మన జమీందారీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది.